తర్వాత డిఫరెన్షియేషన్ లో పారామెట్రిక్ ఫార్మ్స్ లో మనకి 4 మార్క్స్ లో ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇవ్వనప్పుడు ఈ విధంగా క్వశ్చన్స్ ఇస్తాడు. ఎనీవే ఈ క్వశ్చన్ మనకి 4 మార్క్స్ అడగచ్చు లేదా 2 మార్క్స్ అడగచ్చు. బట్ డబుల్ డెరివేటివ్ కాబట్టి 2 మార్క్స్ అడగంటే కూడా మనకి 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. సో మార్క్స్ పక్కన పెడితే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మనకి డబుల్ డెరివేటివ్ లేదా సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అనే పదం యూజ్ చేస్తాడు. x is equal to a into t minus sin t, y is equal to a into 1 plus cos t. సో x ఫంక్షన్ y ఫంక్షన్ రెండు కూడా మనకి t లో ఉన్నాయి. సో ఇప్పుడు dy బై dx నేను కనుక్కోలేను. x t లో ఉంది, y t లో ఉంది, రెండు కూడా ఇండిపెండెంట్, ఒకదానికొకదానికి సంబంధం లేదు. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు సంబంధం లేదు. సో ఇటువంటి ఈక్వేషన్స్ ఏమంటామంటే పారామెట్రిక్ ఫార్మ్స్ అంటాం. ఎక్స్ టీలో ఉన్న, వై టీలో ఉన్న, ఎక్స్ టీటాలో ఉన్న, వై టీటాలో ఉన్న, ఇవి ఏమంటాం మనం పారామెట్రిక్ ఫార్మ్స్ అంటాం. సో దీనికి డైరెక్ట్ గా dy బై dx కనుక్కోలేము. సో వైని ఎక్స్ తో డెరివేట్ చేయకూడదు. ఏం చేస్తామంటే మనము dy బై dx కెన్ బి రిటన్ యాస్ dy by dx can be written as dy by dt by dx by dt if function is in t. ఒకవేళ టీటాలో ఉంటే dy by dθ by dx by dθ. ఇప్పుడు dy by dθ ఈజీ కదా నాకు. సో దీని డెరివేట్ చేయ విత్ రెస్పెక్ట్ టు t. a ఇంటూ 1 చేస్తే మనకి ఏంటి 0, కాస్టింగ్ చేస్తే వస్తుంది నాకు మైనస్ సైన్ t బై a ఇంటూ t చేస్తే నాకు 1, సైన్ t చేస్తే నాకు కాస్టింగ్. సో ఏ క్యాన్సిల్, మైనస్ సైన్ టీ ఏమవుతుంది నాకు సైన్ 2θ ఫార్ములా అప్లై చేసుకుంటా. సైన్ 2θ అంటే 2 సైన్ టీటా కాస్ టీటా. సైన్ టీటా ఏమవుతుంది నాకు 2 సైన్ టీ బై 2 కాస్ టీ బై 2. టీ ఉంటే టీటా బై 2 అవుతుంది కదా. సైన్ 2θ అంటే 2 సైన్ కాస్, సైన్ టీ అంటే టీ బై 2 టీ బై 2 అవుతుంది బై 1 మైనస్ కాస్ట్ అంటే ఏంటి 2 సైన్ స్క్వేర్ టీ బై 2 అంటే 2 సైన్ టీ బై 2 ఇంకొక సైన్ టీ బై 2 ఒక స్క్వేర్ అంటే. సో ఒక 2 క్యాన్సిల్, సైన్ సైన్ క్యాన్సిల్, ఓవరాల్గా నాకు వచ్చింది ఏంటి మైనస్ కాస్ బై సైన్, అంతే కదా, రెండు క్యాన్సిల్. సో మైనస్ కాస్ టీ బై 2 బై సైన్ టీ బై 2. సో మైనస్ కాట్ టీ బై 2. ఇది dy బై dx. నేను కనుక్కోవాల్సిన dy స్క్వేర్ బై dx స్క్వేర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. dy స్క్వేర్ y బై dx స్క్వేర్ అంటే dy బై dx ఆఫ్ dy బై dx అంటే వచ్చిన ఫంక్షన్ ఇంకొకసారి డెరివేట్ చేయాలి కదా. ఇదే కదా నాకు వచ్చిన ఫంక్షన్. సో దట్ విల్ బికమ్ dy బై dx ఆఫ్ మైనస్ కాట్ టీ బై 2 మైనస్ కాట్ టీ బై 2. అయితే చెప్పే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. dy బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే నాకు ఎంత ఆన్సర్ 2x. dy బై dx ఆఫ్ y స్క్వేర్ అంటే 2y ఇంటూ dy బై dx కదా. ఎందుకు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ని ఎక్స్ వేసినప్పుడు ఏం అవసరం లేదు. విత్ రెస్పెక్ట్ టు వైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఫార్ములా వేస్తాం, పక్కన వెంటనే ఏం చేయాలి dy బై dx వేసుకుంటాం. సో అదేవిధంగా dy బై dx ఆఫ్ మైనస్ కాట్ టీటా అంటే ఏంటి నాకు మైనస్ కొసీకెన్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ మైనస్ ఆఫ్ కొసీకెన్ స్క్వేర్ టీ బై 2 మళ్ళీ టీ బై 2 చేస్తే నాకు 1/2 వస్తుంది. ఇంటూ ఏం చేయాలి నేను dt బై dx వేసుకోవాలి. ఎందుకు వైని చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో వై స్క్వేర్ 2y పక్కన dy బై dx వస్తుంది కదా. అదేవిధంగా కాట్ ఎక్స్ చేస్తే కాట్ టీ చేస్తే కొసీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dt బై dx. సో కాట్ టీని మనం టీతో చేయట్లే, దేంతో చేస్తున్నాము ఎక్స్తో, కాబట్టి ఫార్ములా అప్లై చేస్తాం. పక్కన వెంటనే ఏం చేసుకోవాలి dt బై dx వేసుకునేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది నాకు మైనస్ మైనస్ ప్లస్ 1/2 కొసీకెన్ స్క్వేర్ టీ బై 2 ఇంటూ dt బై dx ఇక్కడ రాసుకో. ఆల్రెడీ వచ్చింది మన dt బై dx ఎంత వచ్చింది నాకు dx బై dt ఎంత వచ్చింది నాకు a ఇంటూ 1 మైనస్ కాస్ట్ కదా, ఇదే కదా dx బై dt. అప్పుడు రెసిప్రోకల్ చేస్తే ఏమొస్తుంది నాకు dt బై dx వస్తుంది 1/a ఇంటూ 1 మైనస్ కాస్ట్. గుర్తుపెట్టుకోండి, దీన్ని సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం dx బై dt చేస్తుంటాము, దాన్ని తిప్పించుకొస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది నాకు 1/a ఇంటూ 1 మైనస్ కాస్ట్. సో 1/2 కొసీకెన్ స్క్వేర్ టీ బై 2 బై a ఇంటూ 1 మైనస్ కాస్ట్ ఏంటి రాసుకోవచ్చు నేను 2 సైన్ స్క్వేర్ టీ బై 2. సో ఓవరాల్గా 1/4a సైన్ స్క్వేర్ పైకి వెళ్తే ఏమవుతుంది కొసీకెన్ స్క్వేర్ కదా. కొసీకెన్ స్క్వేర్ ఏమవుతుంది కొసీకెన్ పవర్ 4 టీ బై 2. ఓకే, సైన్ స్క్వేర్ కింద ఉంది, పైకి వెళ్తే రెసిప్రోకేట్ కొసీకెన్ స్క్వేర్ 4 అవుతుంది.